చూస్తారు, రామచంద్ర నాయక్ గారు ఉత్సాహంగా చర్చిస్తారు కూడా. రామచంద్ర నాయక్ గారు, బడ్జెట్ ఈ బడ్జెట్ కాదు, ఏ బడ్జెట్ అయినా లాస్ట్ 10 సంవత్సరాలు వాస్తవ దూరం, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఖర్చులకు సంబంధించి కూడా. భరత్ గారు లాస్ట్ బడ్జెట్ లో 6,000 కోట్లు యువ వికాసం అన్నారు, ఖర్చు పెట్టింది 0. ఇంకో చాలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి సార్. అట్లా అది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, మొత్తం ఎత్తేసినాయి చెప్తున్నా. భరత్ గారు ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, అదే విధంగా కో పార్టిసిపెంట్ ప్రకాష్ రెడ్డి గారికి, బాబారావు గారికి అందరికీ నమస్కారం. వాస్తవానికి దగ్గరలో, అదే విధంగా ప్రజలకు మరి ప్రభుత్వ ఫలాలు ప్రజలకు, పేదవారికి, అట్టడుగు వర్గాలకు ముఖ్యంగా చేరే విధంగా ఈ రోజు బడ్జెట్ ను రూపొందించడం జరిగింది. ఈ రోజు మరి బడ్జెట్ లో మీరు చూసి ఉంటారు, మరి ప్రతి కుటుంబానికి ఒక ఇన్సూరెన్స్ 5 లక్షలు ప్రమాద బీమా, అదే విధంగా మరి ఉద్యోగస్తులకు ప్రమాద బీమా ₹1 కోటి, దాదాపు ₹1 కోటి కవరేజ్, అదే విధంగా పొద్దున్నే మార్నింగ్ విద్యార్థులకు మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇంటర్మీడియట్ పిల్లలకు మధ్యాహ్న భోజనం. ఇప్పుడు ఇవన్నీ భవిష్యత్తు, మన పేదవాళ్ళ భవిష్యత్తు గురించి దృష్టి పెట్టుకుని ఆలోచించి చేసిన ప్రణాళిక. స్కూల్స్ మూసివేత అంటున్నారు టీచర్లు. స్కూల్లో ఇప్పుడు ఒకటండి, స్కూల్స్ చాలా స్కూల్స్ మూసేసి మళ్ళీ వాటిని రేషనలైజేషన్ చేస్తున్నారు అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒకటి, కేసీఆర్ గారి హయాంలోనే దాదాపు 4,000 పేజీలకు మరి ఏకోపాధ్యాయ స్కూల్స్ అడ్మిషన్స్ లేక వాళ్ళు బంద్ చేసిన పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ల పిల్లలే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు 100%. అదే విధంగా కొన్ని గ్రామాల్లో అడ్మిషన్స్, అంటే ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉందో గవర్నమెంట్ స్కూళ్లలో అడ్మిషన్స్ తగ్గినప్పుడు ఆ స్కూల్స్ లలో టీచర్లను అంటే ఊరికే కూర్చోబెట్టడం కుదరదు కాబట్టి గత ప్రభుత్వమే మరి స్కూల్స్ బంద్ చేసింది. దానికి అనుగుణంగా ప్రైవేట్ అడ్మిషన్స్ తగ్గించి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ పెంచడం కోసం మన ప్రభుత్వం దృష్టి సారించింది. అదేవిధంగా మరి పేదవాళ్ళ పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో మరి ప్రభుత్వ పాఠశాలల్లో మరి పిల్లల చదువులు మరి మెరుగ్గా సాగాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన. అదేవిధంగా భవిష్యత్తు, మరి హైదరాబాద్ భవిష్యత్తు మీద కావచ్చు, అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కావచ్చు, అన్ని రంగాలు, వ్యవసాయం, ఇరిగేషన్, అదేవిధంగా రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ, అన్ని శాఖలకు మరి అవసరం ఉన్నంత ఫండ్స్ ఈ రోజు అలొకేషన్ చేయడం నిజంగా మరి ఇలా అప్పుల రాష్ట్రంగా మనం అప్పచెప్పిపోయినా గానీ మరి ఇన్ని పథకాలు ప్రజలకు చేరవేస్తున్నామంటే దాంట్లో ఎంత కృషి ఉంటే తప్ప ఇది జరిగేది కాదు. గత 10 సంవత్సరాల్లో రైతు బంధు తప్ప ఏ ఒక్క పథకం అన్న పేదోడికి ఇచ్చారా అండి వీళ్ళు? కాంట్రాక్టర్లకు లేదంటే వాళ్ళ సొంత పార్టీ నాయకులకు ఆర్థిక బలోపేతమయ్యేటట్టు పథకాలు చూసి చేసిరు, వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిరు తప్ప ఈ రోజు ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా? లేదు. బడ్జెట్ రియలిస్టిక్ గా ఉందా రామచంద్ర నాయక్ గారు? వాస్తవాలకు దగ్గరలో ఉంది. అదే విధంగా మరి సరే మీరు అన్నట్టు ఒకటండు ఇప్పుడు రాజీవ్ యువ వికాసం లాంటివి యాక్చువల్లీ మేము అది లేట్ గా ప్రకటించడం, అదే విధంగా దాని మీద కొంత కసరత్తు చేయడం వల్ల కొంత ఫండ్స్ అలొకేషన్ తగ్గి ఉండొచ్చు. కానీ మిగతా శాఖల వారీగా మీరు ఒకసారి చూడండి, గతంలో మనం అలొకేషన్ చేసిన ప్రకారంగానే శాఖల వారీగా కిందికి ప్రజలకు అట్టడుగు వర్గాలకు చేరినాయి. అది చాలా సంతోషదాయకం. అదేవిధంగా కేంద్రం నుంచి నిధులు రొటీన్ గా రావాల్సిన నిధులే కోతలు చేసుకుంటూ మనకి ఇస్తున్నారు. మరి వాళ్ళు బీహార్, అదేవిధంగా గుజరాత్ లాంటి రాష్ట్రాలకు, మరి యూపీ లాంటి రాష్ట్రాలకు ఇచ్చినట్టు అదనంగా ఏమైనా ఇస్తురా అంటే ఇచ్చింది లేదు. ఉన్న దాంట్లో పక్క రాష్ట్రం ఆంధ్రలో దాదాపు 1,20,000 కోట్లండి 1.5-2 years లోనే. మరి వాళ్ళకంత ఇచ్చినప్పుడు తెలంగాణ మీద పవిత్ర తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తున్నట్టు? వారు సహకరించినా సహకరించకపోయినా ఉన్న దాంట్లో పేదవాళ్లకు ఫలాలు అందించడమే కాంగ్రెస్ లక్ష్యం. అదేవిధంగా ఆర్థిక సమానత్వం, సామాజిక రాజకీయ సమానత్వం కోసం మరి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చాలా హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో, అంటే మానవీయ కోణంలో ఆలోచించి ఈ పథకాలు రూపొందించడం నిజంగా హర్షణీయం.
వేల హరీష్ రెడ్డి గారు చెప్పండి భరత్ గారు. ఓవరాల్ ఏంది బీఆర్ఎస్